వేద. నీటికి మూలస్థానం ఎక్కడుందో తెలుసుకోండి. ఆయతనవాన్ భవతి, వాడే నిజమైన జ్ఞాని. ఎక్కడుంది? పర్జన్యోవా అపామాయతనం, మేఘం నీటికి మూలం. పర్జన్యస్యాయతనం వేద, ఎవరైతే ఆ పర్జన్య స్థానాన్ని తెలుసుకుంటారో వారు ఇంకాస్త పరిశోధన చేస్తారు. ఆపోవై పర్జన్యస్యాయతనం, ఎంత విచిత్రంగా చెప్పిందండి సైన్స్ వేదాన్ని. అపామాయతనం వేద పర్జన్య అపామాయతనం. మేఘం నీటికి ఆధారం అంటే మరి మేఘానికి ఏది ఆధారం? పర్జన్యస్యాయతనం వేద ఆయతనవాన్ భవతి. ఆపోవై పర్జన్యస్యాయతనం, నీటి నుంచే మేఘం ఏర్పడిందో వేరు మొహమా? ఎంత విచిత్రంగా ఉంటుందండి. మేఘానికి నీరు ఆధారం, నీటికి మళ్ళీ మేఘం ఆధారం. ఏమిటిది? అంచేది మొత్తం అంతా ఒకటే ఆధారం. సర్వాధార సుప్రతిష్ఠ సదసద్రూపధారిణి, అదే అమ్మవారు, అదే భగవచ్ఛక్తి. మేఘం ఎలా ఏర్పడింది? నీటి నుంచి. నీటి ఆవిరే కదా మేఘం. ఆ మేఘం మళ్ళీ నీటిని కురిపిస్తుంది. అది ఎవరికెవరు ఆధారం అంటే ఏం చెబుతారు? అన్నిటికీ ఒకటే మహాశక్తి. చంద్రమావా అపామాయతనం ఆయతనవాన్ భవతి. యశ్చంద్రమస ఆయతనం వేద ఆయతనవాన్ భవతి. ఆపో వై చంద్రమస ఆయతనం ఆయతనవాన్ భవతి. ఏవం వేద యోప్సునాభం ప్రతిష్ఠితాం వేద ప్రత్యేవ తిష్టతి. కిం తద్విష్ణోర్బలమాహు కాదీప్తి కిం పరాయణం ఏకో యద్ధారయద్దేవక రేజతి రోదసీవుభే వాతాద్విష్ణోర్బలమాహు అక్షరాద్దీప్తిరుచ్యతే త్రిపదాద్ధారయద్దేవక యద్విష్ణోరేకముత్తమం. ఇలా పెడుతుంది మంత్రపుష్పం. ఆపకపోతే ఆగదు. చిన్నప్పటి నుంచి నేర్పారు మహానుభావులు. ఆ పల్లెటూళ్ళలో ఆ గుళ్ళో దేవీ నవరాత్రులు, ఈ వసంత నవరాత్రులు ఇవి జరిగినప్పుడు పెద్దలు బ్రాహ్మణులు చదువుతూ ఉంటే ఊరికి వినికిడి ద్వారా నేర్చుకున్నాం. అప్పుడు అర్థాలు తెలియవు, చిన్నతనం, కానీ ఆసక్తి కలిగింది. తర్వాత చూస్తుంటే అయ్య బాబోయ్ ఎంత గొప్ప విద్య ఇది. చంద్రమావా అపామాయతనం, నీటికి మూలస్థానం చంద్రుడు. చంద్రుడు జలానికి అధిదేవత, జలరూపం, జలచంద్రుడు అని కూడా అంటారు. నదులు ప్రవహిస్తున్నాయంటే చంద్రకాంతి కారణం. నదులు తేరుకుంటున్నాయంటే చంద్రకాంతి కారణం. సముద్రం ఉప్పొంగుతోందంటే చంద్రకాంతి కారణం. ఏబిఎన్ డివోషనల్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ నొక్కండి.